నిన్న జరిగిన జీటీ మ్యాచ్లో కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన జీటీ శుభ్మన్ గిల్ క్లాసికల్ ఇన్నింగ్స్కి 209 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌలర్లను కోత కోశాడు. ఏ బౌలర్ అయినా సరే బ్యాట్ ఝుళిపించడమే పనిగా పెట్టుకున్నాడు. సిక్స్ల మోత మోగించాడు. ఇషాంత్ శర్మ వేసిన ఓవర్లో 20 రన్స్ పైనే పిండుకున్నాడు. పాపం కరీం జన్నాత్ మొట్టమొదటి మ్యాచ్లో ఓవర్కి 30 కంటే ఎక్కువ రన్స్ సమర్పించుకున్నాడు. ఈ కరీం జన్నాత్ ఇదివరకు ఇండియాతో మ్యాచ్లో కూడా 30 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చాడు. అసలు సూర్యవంశీ షాట్స్ అయితే అమోఘం, అద్భుతం. అస్సలు అవుట్ ఆఫ్ ది బాక్స్. ఏ బౌలర్నైనా సరే ఒక్కరిని కూడా క్షమించలేదు. ఈ గుజరాత్ టైటాన్స్ బౌలర్స్ అత్యద్భుతమైన బౌలింగ్ చేసి జట్టుని 3వ స్థానంలో నిలబెట్టినా కూడా ఏమాత్రం కనికరం లేకుండా, సీనియర్ బౌలర్లన్న గౌరవం కూడా లేకుండా కోత కోసి సెంచరీని సాధించాడు. అసలు జైస్వాల్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సూర్యవంశీ అయితే ఒక సూపర్ మ్యాన్లా గుజరాత్కి పీడకల మిగిల్చాడు. ఇతను సెంచరీ చేసిన సందర్భంలో రాహుల్ ద్రావిడ్ కూడా ఎగిరి గంతేశాడు. కాకపోతే సూర్యవంశీని ఫస్ట్ మ్యాచ్ల నుంచి ఆడించకపోవడం ద్రావిడ్ అండ్ మేనేజ్మెంట్ మిస్టేక్ చాలా ఉంది. వీళ్ళు ఇటువంటి మిస్టేక్స్ ఈ సీజన్లో చాలా చేశారు. ఆకాష్ మధ్వాల్ లాంటి బౌలర్కి కూడా ఇంతవరకు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు. నిన్నటి మ్యాచ్ గుజరాత్ మ్యాచ్కి పీడకల. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.